బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అదేదో ఆషామాషిగా చేసినటువంటిది కాదు. పిఎఫ్ఐ పాత్ర ప్రధానంగా కనబడుతుంది. గతంలో ఆర్ఎస్ఎస్ నాయకులను హత్య చేసినటువంటి కేసులో నిందితుడు ఒకడు సౌత్ ఆఫ్రికాలో పట్టుబడితే, ఇక్కడ బెంగళూరులో జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి ఒక వ్యక్తిని మైదుకూరులో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి మైదుకూరు మండలం చెర్లోపల్లి వాస్తవుడు ఫక్రుద్దీన్ అని తేల్చారు. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ముస్లిం సామాజిక వర్గాన్ని మతం పేరుతో లేకపోతే కనుక భాష పేరుతో జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చేటువంటి తీవ్రవాదుల పట్ల జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సంఘటనలను కూడా భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మత ఉన్మాదులే, మిమ్మల్ని కూడా మారుస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అందరు ముస్లింలు అట్లా ఉండరు. నిజమైన ముస్లింలు ఎవరు కూడా హింసని కోరుకోరు. ఇలా హింస వైపుకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు అంటే వాడు మనసులో ఏదో ఉద్దేశం ఉంది, మతరాజ్య స్థాపన అనేటువంటి మెంటాలిటీతో వాడు వస్తున్నాడు అన్నటువంటి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఇలా అలాంటి వాడికి బలయ్యారు. ఇప్పుడు ఈ ఫక్రుద్దీన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి పాపం అతనికి ఇప్పుడు లేనటువంటిది అలవాటు చేసి ఇప్పుడు అతని దగ్గర షెల్టర్ తీసుకున్నందుకు గాను అతని షెల్టర్ ఇవ్వడం మూలంగా అతను కూడా అరెస్ట్ అయ్యి జైలు పాలవ్వాల్సి వచ్చింది.